అందరికీ నమస్కారము. నా పేరు బైరెడ్డి రవికుమార్ రెడ్డి, తాడపత్రి, జూటూరు. నిన్న పెద్దవోడుగూరు మండలంలో ఒక వ్యక్తి విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక వీడియో రిలీజ్ చేసినాడు. అదేందో పింఛనీల గురించి. వాళ్ళ అమ్మకు బాగాలేదంటే అదేందో పింఛనీ కావాలి నాకు అని అంటున్నాడు. నేను ఒక్కటి పాయింట్ చెప్తున్నా చూడు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఒక్క పింఛనీ కూడా ఇంకా వదలలేదు. వదలకపోతే మన జేసీ అస్మిత్ రెడ్డి గారు, మన తాడిపత్రి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అతను కూడా పింఛని మా నియోజకవర్గం ఒక ఆమెకు వస్తుందంటే అతను కూడా సంతోషపడతాడు కదా, ఎమ్మెల్యే సార్ కూడా. కానీ ఒకటి చెప్తున్నా, నువ్వు అమ్మకు బాగాలేదు, ఆ జ్వరం వస్తుంది అవన్నీ అంటే పింఛనీలు రావు. ఒక్కటి నేను కరాఖండిగా చెప్తున్నది ఏంటంటే, మనకి ఏదన్నా కానీ జరిగినప్పుడు ఆ పింఛనీకి అవైలబిలిటీ ఉంటే వాళ్ళంతా వాళ్ళు వస్తాయి. ఇంకా పింఛను వదలలేదు, వదిలితే పెట్టుకో, అప్లై కూడా చేసుకో. నువ్వు కూడా అప్లై చేసుకో, కాదని చెప్పలే, వస్తుందంటే లక్షణంగా. అయినా బ్రదర్ విజయన్న, నువ్వు ఎప్పుడే కానీ నేను దాదాపు పెద్దగూడ ఊరికి 100 తోళ్ళు వచ్చింటా. నేను క్యాంపెయిన్ కావచ్చు, ఎమ్మెల్యే సార్తో కావచ్చు, ఎప్పుడన్నా కానీ నాకు ఇంతవరకు ఒక్కరోజు కూడా కనపరాలేదు. ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, మన అన్నకు ప్రచారం చేయడం కానీ, ఏదన్నా కానీ. ఇంకొకటి పాయింట్, మన తాడపత్రిలో మన పార్టీ ఆఫీసులో ఇంతవరకు ప్రభాకర్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎక్కడే కానీ నేను చూసిన దాఖనాలు కూడా లేవు. ఒడుగురులో మాకు తెలుసు ఒక 4-5 మంది సుమారు తెలుసు, నాకు 10-50 మంది. నువ్వైతే నీ పేరైతే నేనైతే కొత్తగా ఇంతున్నానా? ఒకటి, నువ్వు పింఛనీ వస్తుందంటే లక్షణంగా ఇప్పించుకో, కాదని చెప్పలే. నీ పింఛనీ ఎవరు అడ్డపడలేదు. లాస్ట్లో నువ్వు ఒక 2 పేర్లు చెప్పినావు, సూర్యనారాయణ రెడ్డి వాళ్ళని. వాళ్ళు ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా? వాళ్ళు మాట్లాడమని చెప్పింటే కదా నువ్వు మాట్లాడింది. ఒక్కసారి తెలుసుకొని మాట్లాడు. ఎప్పటికైనా కానీ రా, నువ్వు ఆఫీస్ దగ్గర రా. ఎప్పుడన్నా మా పిల్లోళ్ళని కానీ, మా పిల్లోళ్ళు ఉంటారు కదా నాకు పరిచయమైన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడైనా నిన్ను చూసినారు, వీడు మనవాడు చంద్ర అనే వ్యక్తి అంటేనా అప్పుడు మాట్లాడదామన్నా. ఊరుకూరుకనే నాకు పింఛనీ రాలేదు, నాకు అది రాలేదు అనొద్దు. పింఛనీలు ఇంకా కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారు. వదులుతా అని నువ్వు అప్లై చేసుకో, సదరం అప్లై చేసుకో. దానికి ఎమ్మెల్యే అడ్డపడ్డు. నాకు ఎమ్మెల్యే అది చెప్పినాడు, ఇది చెప్పినాడు, చేస్తా అన్నాడు, చేయలేదు కాదు. ఎప్పుడు చెప్పరు. పింఛనీలు వచ్చిన తర్వాత అప్లై చేసుకో. నీకు అవైలబిలిటీ వాళ్ళకు, నీకు పింఛనీ వస్తుందంటే వాళ్ళు ఇస్తారు. మన చేతిలో అయితే లేదన్నా. నమస్కారం అన్న.